హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సమాజంలో చాలా పనికొచ్చే పనులు చేసేవాళ్ళు ఉన్నారు, పనికి మాలిన పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరికి సెలబ్రిటీ ట్యాగే. ఎందుకంటే సెలబ్రిటీ ట్యాగ్ పెట్టడం వల్ల వీళ్ళకేం ఒరుగుతుందో పక్కన పెడితే ఒరగాల్సిన వాళ్ళకి బాగానే ఒరుగుతుంది. అసలు సెలబ్రిటీ అంటే ఏంటి? 10 మందికి సహాయం చేసేవాడిని సెలబ్రిటీ అంటారు. లేకపోతే 10 మందిలో వాళ్ళ బాధలు తెలుసుకునేవాడు సెలబ్రిటీ. ఇలా 10 మందిని ముంచేవాడు సెలబ్రిటీ కాదు. అది ఏ విషయమైనా పర్వాలేదు. మొన్నటికి మొన్న మంగ్లీ ఇష్యూ కావచ్చు, ఈరోజు అశురెడ్డి కావచ్చు, లేకపోతే రేపు ఇంకొకరు కావచ్చు. నిన్న నేను వెళ్ళాల్సింది పలుగుతండాకు సంబంధించిన చాలామంది గిరిజన యువకులు కావచ్చు, అంటే చిన్న పెద్ద తేడా ఏం లేదు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఏదైతే అది అయిందని చెప్పేసి మేము ఇంత ఇచ్చాం, మేము ఇంత ఇచ్చాం, మేము ఇంత ఇచ్చాం అని చెప్పేసి చెప్తుంటే చాలా బాధ అనిపించింది. అది జరుగుతున్న క్రమంలోనే ఇంకొక అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అతను కూడా బాధితుడే. ఈ విషయాన్ని ఫస్ట్ నుంచి కూడా నేను ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జనంలో తీసుకొచ్చాను అంటే, కొంతైనా మార్పు రాకపోతుందా సొసైటీలో, ఇచ్చేవాడు కూడా ఆగిపోతాడన్న ఒక చిన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఇష్యూని పర్సనల్గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ డే ఈ విక్టిమ్స్ మన ఛానల్కి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు కనీసం ఫుడ్ తినడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అంటే లక్షలు లక్షలు ఎందుకు ఇచ్చారురా బాబు? అన్ని లక్షలు ఇచ్చిన వాళ్ళు కనీసం జోబులో 10 రూపాయలు కూడా పెట్టుకోలేకపోయారు అంటే ఆశతో ఇచ్చాం. ఎంత ఆశ అంటే వాళ్ళకి 10 రూపాయలు ఇంట్రెస్ట్ రేటు, లేకపోతే ల్యాండ్లు ఇస్తాము. ఒక సెలబ్రిటీ పేరు చెప్పారు. నిజంగా సెలబ్రిటీలకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇంతకుముందు రియల్ ఎస్టేటు, లేకపోతే కూల్ డ్రింక్స్ ఇలాంటి యాడ్లు చేసేవాళ్ళు కూడా ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే ఫ్రాడ్లు ఎక్కువైపోయినాయి, మన పేరు బదనాం అయిపోతుందని చెప్పేసి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆగిపోయారు. నిన్న పలుగుతండాలో ఒక 20-30 ఛానల్స్ ఆ బాలాజీ నాయక్ ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఉన్న ఇల్లుని కూడా మన పత్రికా విలేకరులు, మీడియా వాళ్ళు కూడా వెళ్ళి మొత్తం షూట్ చేసుకొని వచ్చారు. అలానే రమావత్ మధు ఏదైతే మంగ్లీ ఫోటో దిగిందో ఆ ఇంటి కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర కూడా మన వాళ్ళు వెళ్ళి చూపించడం జరిగింది. మొత్తం తాండా వాళ్ళే పాపం. అసలుకి వాళ్ళ వేదన ఏంటంటే, ఆమె పేరు చెప్పగానే ఇచ్చేసామండి, ఆమె పేరు చెప్పగానే ఇచ్చేసామండి. వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ కూడా వచ్చి డబ్బులు తీసుకెళ్ళాడు కొంతమంది దగ్గర అని. బెంగళూరుకి సంబంధించిన ఒక మినిస్టర్ మనవడు కూడా ఆడియో కాల్ మనం చూసాం. ఇది 100 కోట్ల, 150 కోట్ల, 500 కోట్ల, 1000 కోట్ల, అసలు ఎంత దూరం వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. అంటే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, అసలు తాండా వాళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. వాళ్ళు ఏ బిజినెస్లు చేయరు. సంపాదించి 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 కూడబెట్టిందంతా తీసుకొచ్చి ఇచ్చేశారు. బలైపోయారు. ఈరోజు వాళ్ళ జీవితాలు బలైపోతున్నాయి, ముందు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ ఇష్యూని ఫస్ట్ బయటికి తీసుకొచ్చింది తిరుమలేష్ అని ఒక వ్యక్తి. తర్వాత తిరుమలేష్తో పాటు మన అడ్వకేట్ సుబ్బారావు కూడా బయటికి తీసుకొచ్చారు. అండ్ జేఏసీకి, గిరిజన జేఏసీకి అధ్యక్షుడైన చాలా చిన్నపిల్లోడు ఆ అబ్బాయి కూడా. చాలామంది నాయకులు ప్రశంసించారు అతని, అశోక్ రాథోడ్ అని. చాలా చిన్నపిల్లోడు. నిజంగా అతనికి హ్యాట్సప్ చెప్పొచ్చు. వీళ్ళందరికీ ధైర్యం చెప్పి మనం కేసులు పెడదాం, మీరు రండి బయటికి. ఇప్పుడు కూడా బయటికి రాకపోతే చాలా కష్టం. అంటే తాండా వాళ్ళకి ఒక భయం, కేసులు పెడితే కోర్టులోకి వెళ్ళిపోతాయి. ఆ కోర్టులో ఎప్పుడు జస్టిస్ వస్తుందో తెలియదు, రావాల్సిన డబ్బులు అసలే రావని చెప్పేసి ఒక భయంతో వాళ్ళు కేసులు పెట్టలే ఇన్ని రోజులు. కానీ ఈరోజు ఏమైంది, చివరికి అదే కోర్టుకి వెళ్ళింది. మొత్తం సిఐడి కూడా ఆయా వ్యక్తులకు సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా సీజ్ చేశారు. రీసెంట్గా అభిషేక్ నాయక్కి సంబంధించిన వెహికల్ కూడా సీజ్ చేశారు అండ్ ప్రాపర్టీ సీజ్ చేశారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నేను అభిషేక్ నాయక్తో కూడా మాట్లాడటం జరిగింది. ఇలా ఎంతోమంది ఈరోజు బాలాజీ నాయక్ కనిపించట్లా, రమావత్ మధుని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. బయటకు కనిపిస్తుంది మనకు ఒక 3-4. మంగ్లీ కావచ్చు, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ కావచ్చు, లేకపోతే అభిషేక్ నాయక్ కావచ్చు, వీళ్ళే కనపడుతున్నారు. కానీ వీళ్ళు ఇప్పటికీ ఈ విక్టిమ్స్కి సంబంధించిన ఈ సొల్యూషన్కి ఎవరు కూడా ఏంటి అనేది కూడా చెప్పట్లే. మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదని కొట్టుకుంటున్నారు అందరూ. అసలు ముందు తాండాలలో ప్రజల పరిస్థితి ఏంటి, అక్కడ ఎందుకు చనిపోతున్నారు, అసలు ఎంతెంత ఇచ్చారు, ఎవరు వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళారు. అండ్ ఈ ఇష్యూ మీద తర్వాత మళ్ళీ సంపత్ కావచ్చు, ఐఎంఐ రాథోడ్ కావచ్చు, వాళ్ళు ఏదో ఫైట్ చేస్తుంటే వాళ్ళు కూడా థ్రెటనింగ్ కాల్స్ అనమాట. అండ్ అశోక్ రాథోడ్ కావచ్చు, ఇంతమంది ఫైట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఫైట్ చేస్తుంది వాళ్ళకి ఏదో వచ్చేస్తుందని కాదు. అసలు వాళ్ళు ఏదో తీసుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు, ఇంకా తినడానికి లేదు వాళ్ళకి, బస్సుల్లో ఛార్జీలకు కూడా లేవు. అది వాళ్ళ పరిస్థితి. తాండాలలో పరిస్థితి ఏంటో అశోక్ నిన్న చనిపోయిన వ్యక్తి దగ్గరే దహనం అంతా అయిపోయిన దాకా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎంతమంది ఇలా బాధితులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, హైదరాబాద్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటో అశోక్తో మాట్లాడదాం. అశోక్, ఏంటి అసలు నిన్న ఒక్కసారిగా ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడే ఒక ఫ్యామిలీ చనిపోయారు,
అతను కూడా బాధితుడే. అవును. అతను ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నాడు అతను? ఈ ఇష్యూ జరుగుతుండగానే ఒక చిన్న బాబు సంపత్ ఎత్తుకొని ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతుంటే కూడా చాలా బాధ అనిపించింది. ఏంటి అసలు వాళ్ళ ఫ్యామిలీని కలిశారు, మీరు ఉన్నారు కాబట్టి ఏం చెప్పారు? పాల్తీ రమేష్, పాల్తీ తండ, అతను అర్జున్ సాగర్ నియోజకవర్గానికి వస్తుంది. ఆయన కూడా బాలాజీ నాయక్ బాధితుడు. కొంత డబ్బులు బాలాజీ నాయక్ ఇచ్చిండు, కొంత డబ్బులు మధుకి ఇచ్చారు. అతను ఎట్లా ఇచ్చిండంటే ఆయన అంత కోటీశ్వరుడు అయితే కాదు. ఆయన ఇల్లు చూస్తే ఒక గూడారం, తర్వాత ఆయన చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. కానీ ఆయన ఎట్లా చేశానంటే ఇప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే నీకు 10 లక్షలు ఇస్తే 3 రూపాయలు మిత్తి, అదే 20 లక్షలు ఇస్తే 5 రూపాయలు మిత్తి, అదే 1 కోటి రూపాయలు ఇస్తే నీకు 15 రూపాయలు మిత్తి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు టీమ్గా తయారు చేసుకున్నారు. టీమ్గా తయారు చేసుకున్నప్పుడు ఈ రమేష్ అని చేసిన వ్యక్తి ఏం చేసిందంటే పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఈ బాలాజీకి మధుకి డబ్బులు ఇచ్చిండు. టార్గెట్ ఎవరు? తాండాలలో ఉన్న బంజారా వాళ్ళే. ఇప్పుడు చుట్టాలు ఇచ్చారు. ఇప్పుడు చుట్టాలు డైరెక్ట్ పోయి నన్ను అడగలేరు కదా, నిన్ను నమ్మినాం, నువ్వు ఇవ్వు, నాకు మధుతోనే అవసరం, మాకు మంగ్లీతోనేమో అవసరం, నాకు బాలాజీతోనేమో అవసరం, నేను నీకు ఇచ్చినాం, నువ్వు మాకు ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చినావు, అది సంతోషమే. నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేపియాలి, నా పిల్లల ఫీజు కట్టియాలి, నా పిల్లల పుస్తకం ఇచ్చిన, నా ఇంటి మీద లోన్ తీసి ఇచ్చిన, నాకు లోన్ వచ్చి రోజు ఇంటి మీద తాళం వేస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా హరాస్మెంట్ చేస్తున్నాడు. 2 రోజుల క్రితం తన సొంత తమ్ముడు పెళ్లి కూడా అయింది. బిఫోర్ 2 days ఈ రమేష్ వాళ్ళ తమ్ముని పెళ్లి కూడా అయ్యింది ఒక 2 days ముందు. ఆ పెళ్లిలో చాలా పెద్ద గొడవ జరిగిందంట. జరిగినప్పుడు ఇక పెద్దోళ్ళంతా చుట్టాలు వచ్చిన వాళ్ళు, పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ సంజాయించారు. అలా అంతా నడుస్తుంది కదా కేసు అని చెప్పి ఇక కొంత పెళ్లి రోజులు కాబట్టి కొంత సైలెంట్ అయ్యారు. తర్వాత 2 days తర్వాత ఇక ఈ బాలాజీ అనే వ్యక్తి నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తే దానికి నాకు 1,90,000 రూపాయలు పంపియండి. కానీ వీళ్ళు ఇంతమంది డబ్బులు ఇన్ని లక్షలు ఇచ్చారు కదా. అవును. కనీసం వీళ్ళు ఇచ్చిన డబ్బులతో జూబ్లీ హిల్స్ లో కట్టుకుంటున్నట్టు ఇల్లు కట్టుకున్నారు తాండాలలో. అవును. తాండాలలో మీరు చెప్పినట్లుగానే చిన్న చిన్న గుడారాలు ఉంటాయి. అవును. లేకపోతే రేకుల షెడ్లు, పాత పూరిల్లు, అవును, పెంకుటిల్లు అలా ఉంటాయి. అంతే. కానీ వీళ్ళు ఇంత జూబ్లీ హిల్స్ లాంటి లగ్జరీ హౌస్లు కట్టినప్పుడు వీళ్ళకి డౌట్ రాలేదా తాండా వాళ్ళకి, మేము ఇచ్చే డబ్బులతో వీళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా అని ఒక చిన్న డౌట్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఏజెంట్లుగా ఉన్నారు. ఇప్పుడు బాధితుల కంటే ఏజెంట్లు ఒక 500-600 మంది ఏజెంట్లు ఉంటారు. 500-600 మంది ఏజెంట్లు ఉంటారు, ఎల్ఐసి ఏజెంట్లు లాగా. 500-600 మంది ఏజెంట్లు ఉన్నప్పుడు బాధితులు ఎంతమంది ఉంటారు? అయ్యో, ఇలా పని ఏంటి? మార్నింగ్ లేవగానే బైక్ మీద వెళ్ళిపోవటం, ఊళ్ళోకి వెళ్ళి కలెక్ట్ చేసుకొని రావడం. అది అంత అవసరం లేదండి. బైక్ మీద వెళ్ళి కలెక్ట్ చేయడానికి అంత టైం కూడా వీళ్ళు తీసుకోరు. వీళ్ళు ఏం చేశారంటే 2018-19లో ఈ రమావత్ బాలాజీ అనే వ్యక్తి ఒక 3 లక్షలు తీసుకొని ఒక పక్కన దోస్తు దగ్గరనో చుట్టం దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు. ఈ 3 లక్షలు కాస్త 1వ తారీఖు నీకు ఇంట్రెస్ట్ ఇస్తా, 3 రూపాయలు 5 నెలలు 6 నెలలు ఇచ్చి నమ్మించారు. 5-6 నెలలు. అది కూడా ఎట్లా ఇచ్చేటోడు, 1వ తారీఖు ఇచ్చే వ్యక్తి 30వ తారీఖు ఇస్తాడు. అబ్బా బామా, నువ్వు ఇచ్చే డబ్బులు కొని నాకు మంచిగా బిజినెస్ నడుస్తుంది, ఇంకో 5 లక్షలు ఉంటే చూడు మామ అంటాడు. అది చైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక అట్లా ఒక 1 year డబ్బులు ఇచ్చారు. అట్లా డబ్బులు ఇచ్చే కొద్దీ క్లయింట్స్ పెరుగుతున్నారు, సిస్టమ్ ఎక్కువైపోయారు. క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు మొత్తం బాధితులు? సుమారు నల్గొండ జిల్లా మొత్తం తండాలో బాధితులే. ఎంతమంది ఉండొచ్చు? సుమారు 1000కి పైగా ఉంటారు. 1000కి పైగా ఉంటారు. ఓకే. ఇది సుమారు ఒక 1500 నుంచి 2000 కోట్ల పైన. ఇది 1500 నుంచి 2000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇన్ని డబ్బులు? చూడండి, ఇప్పుడు ఎవరు ఒక 10 కోట్లు అయితే డైరెక్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు ఆశ ఉంది, నేను 15 రూపాయలు మిత్తి వస్తుంది. ఏజెంట్ కూడా ఏం చేసిండంటే ఈ అన్ని డబ్బులు తీసుకొచ్చి 20 రూపాయలు 30 రూపాయలు ఇంట్రెస్ట్ అన్నారు. బాలాజీ 5 రూపాయల నుంచి 10 రూపాయలు 15 రూపాయలకి ఇచ్చిండు. ఈ మధుగాడు ఏం చేసిండంటే 5 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఇచ్చిండు. ఒక 2-3 నెలలు ఇచ్చిర్రు. వీళ్ళు ఇచ్చి కథం చేతులు ఎత్తిరు. ఇప్పుడు ఈ మంగ్లీ తమ్ముడు పాత్ర ఏంటి? ఎప్పుడన్నా వచ్చాడా తాండాలకి? వచ్చారని తండాలు ప్రజలే చెప్తారు కదా. చెప్తున్నారా? మీరు కూడా? అవును, మేము మీడియా ప్రతినిధులు అందరినీ తీసుకెళ్ళి, అంటే ఇక్కడ మేము ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్, మా సంపత్ నాయక్ గారు మేము ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మేము మంగ్లీ గారిపై చర్యలు తీసుకోవాలి, ఈమెపై ఆరోపణలు ఎదురవుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈమెకు అవకాశం. కేవలం ఆరోపణలు మాత్రమేనా, ఏమైనా నిజం ఉందా? స్టార్టింగ్ లో మేము చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మేము పూర్తి సాక్ష్యాలు బయటికి తీసుకొస్తాం, దీంట్లో మంగ్లీ గారి పాత్రను ప్రూవ్ చేస్తామని చెప్పేసి మేము అదే రోజు ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చెప్పాం. మేము 2 days తర్వాత అన్ని ప్రూఫ్స్ తెచ్చాం. మేము ఏదైతే ఈ శివచౌహాన్ ఏదైతే ఉందో గోకులానంద, మాదేమో కొండమల్లేపల్లి అండి, మా శివచౌహాన్ ఏమో అనంతపూర్. కొండమల్లేపల్లికి 500 కిలోమీటర్లు ఉంటుంది. ఏం రిలేషన్ ఉంది? దగ్గర చుట్టం అయితే కాదు, దగ్గర బంధువు అయితే కాదు. అయితే మంగ్లీ గారు చెప్పేసి వచ్చేసేందో అభిమాని అని చెప్పేశాను. మరి ఇదే అభిమాని శివచౌహాన్ ఎందుకు వచ్చిండు ఆఫీస్కి?
అని చెప్తేనేమో మీడియా నన్ను టార్గెట్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే గిరిజన నాయకులు గిరిజన బిడ్డలను తొక్కుతున్నారు అంటున్నారు. మరి ప్రజా సంఘాలు మాట్లాడితే నన్ను టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ పేద ప్రజలు చనిపోతున్నారు, వీళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళు ఆశపడ్డారు, రూపాయి వస్తుంది అనుకున్నారు, పిల్లల పుస్తలు అమ్మిరు, ఇచ్చిరు, మునిగిరు. ఈ 2019 నేను చాలాసార్లు వాళ్ళని హెచ్చరించిన. చనిపోయిన అతను ఎంత ఇచ్చారు? 40 లక్షలు ఇచ్చిండు. నిన్న చనిపోయిన అతను ఎస్. ఏం అమ్మేసి ఇచ్చాడు? వాళ్ళ భూమి అమ్మిచ్చిండు మొత్తం. ఎస్. అదే ఈ 2 సంవత్సరాల్లో భూముల రేట్లు ఎంత పెరిగిందో మీకు చూస్తున్నాం కదండి. ఆ భూమి అమ్మిరు 40 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు ఆ ప్రెజర్ పెరిగింది, ఇంకో 40 లక్షలు పక్కన వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని వచ్చిండు. నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను 1,90,000 అప్పటికి కొట్టించుకున్నాడు బాలాజీ. తర్వాత ఫోన్ లేపడం లేదు. ఆ బాధితులంతా మళ్ళీ టార్చర్. ఏం చేయాలంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎంత ఉంటుంది ఏజ్ అతనికి? చాలా చిన్న ఏజ్ అండి, 32 ఇయర్స్ 34 ఇయర్స్ అంతే. చిన్న బాబుని మీడియా ముందు పెట్టారు. వాళ్ళ కొడుకు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మ అయితే ఒక 90 ఇయర్స్ ఏజ్. అక్కడ కూర్చొని ఏడుస్తుంది. మాకు కన్నీళ్ళు తప్ప మాకు ఏమీ లేదు అక్కడ. నేను ఒకటి గుర్తుపెడుతు, నేను మీ ద్వారా సుమన్ టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా రోషన్ గారు. ఈ సంవత్సరం అంటే ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఈ సంవత్సరం 31 డిసెంబర్ వరకల్లా ఒక 400 నుంచి 500 మంది ప్రాణాలు పోతాయి. కేవలం హార్ట్ స్ట్రోక్ కావచ్చు, ఏదైనా కావచ్చు అంట. మేము నిన్న మీడియా అందరం తీసుకెళ్ళి అసలు ఏంటిదని మాట్లాడితే మా ముందే ఒక ముసలావిడ గడ్డి మందు తీసుకొని తాగుతుంది. మేము అప్పటికప్పుడు చూసినాం కాబట్టి పడేసినాం, కానీ ఇంకో ప్రాణం అక్కడే పోయేది. వాళ్ళ కడుపుకు అన్నం లేదు, కంటికి నిద్ర లేదు, వాళ్ళ పిల్లలకు చదువులు లేవు, వాళ్ళ పక్కన కొట్లాడుకొని వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఇల్లంతా మొత్తం ధ్వంసం చేసి నిప్పు పెట్టారు అనుకుంటా. నిప్పు పెట్టారు. ఇప్పుడు 9వ ప్రాణం ఇది. 9 మంది చచ్చిపోయారు. 9 మంది చచ్చిపోయారు. దీనికంటే ముందు సర్పంచ్ చచ్చిపోయాడు. ఒక సర్పంచే. దీనికంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నటువంటి రాంబాబు నాయక్ చనిపోయాడు. 40 లక్షలు అతను కూడా ఇచ్చిండు, అతను కూడా చనిపోయాడు. అక్కడ చాలామంది చనిపోయారు. సర్పంచ్లు చచ్చిపోయారు, మంచి యాక్టివిస్టులు చనిపోయారు, అందరు చనిపోయారు. ఆశపడ్డారు, ఏజెంట్లకు ఉన్నారు, ఏజెంట్లను ఒత్తిడి చేస్తున్నారు, ఇచ్చేశారు, చనిపోయారు. అయితే నేనెందుకు ఈ కేసు ఎందుకు బయటకు పడ్డిందంటే, ముఖ్యంగా ఈ తిరుమలేష్ గౌడ్ కానీ వీళ్ళు అనంతపూర్ నుంచి, కర్నూలు నుంచి, వీళ్ళకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఇష్యూ కేవలం అక్కడి వరకే పరిమితం చేస్తున్నారు. దీని పుట్టుక ఇక్కడ కేవలం అనంతపూర్లో పుట్టలేదు. ఈ సమస్య జిల్లాలో పుట్టింది. నల్గొండ జిల్లాలో పియపల్లి మండల్ వదిబట్ల గ్రామంలో పుట్టింది. 2 తెలుగు రాష్ట్రాలకు పాకిందిలే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు బాధితులు ఉన్నారు. పటాన్చెరులో ఉన్నారు. జైరాబాద్ లో మీకు ఇంకోటి నిమిషం చెప్తాను. ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు జైరాబాద్ లో ఒక ల్యాండ్ ఉండే వీళ్ళకి, అక్కడ కూడా బాధితులు ఉండే. ఒక దగ్గర మిత్రుడు ఆ ల్యాండ్ ఒక 10 కోట్లకు పోతే 3 కోట్లకు అమ్మి అక్కడ డబ్బులు ఇచ్చారు. నా గురించి నా పేరు ఎక్కడ చెప్పొద్దని చెప్పేసి అక్కడ న్యూస్. ఇప్పుడు ఉన్న ప్రాపర్టీస్ ఎవరి పేరు మీద బినామీగా వెళ్ళిపోయినాయి? మరి ఇప్పుడు ఏ బినామీ అని చెప్పగలుగుతాం మనం? ఇప్పుడు 2 పేర్లు మీ జిల్లాలో వినిపిస్తాయి కదా. 100% మీరు అన్నట్లుగా 1000 కోట్లు 1500 కోట్లు అంటే ఇది పెద్ద వాళ్ళు వెనక ఉండి ఉంటారు కొంచెం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడన్నా అరెస్ట్ అయ్యారు అనుకో, వీళ్ళ దగ్గర ఒక అమిత్ పటేల్ అని మీకు ఒక ఫోటో వచ్చింది. శివ చౌహాన్, తర్వాత అమిత్ పటేల్, అభిషేక్, తర్వాత ఇక్కడ సైడ్ భరత్ చౌహాన్. అభిషేక్ నా రోల్ ఏం లేదు అసలుకి. 100 గేమ్ ఆడేదే వాడు. వీళ్ళ నాన్న ఉద్యోగం ఎంత, వీళ్ళ నాన్న జీతం ఎంత, వీళ్ళ ఆస్తి ఎంత, ఏ ఫార్చునర్ కార్లో దిగుతున్నాడు, ఎంత సాయం చేస్తున్నాడు అన్ని సీజ్ చేశారని నాకు ఫోటో కూడా పెట్టాడు అతను పాపం. మధుకి మంగ్లీని పరిచయం చేసిందే ఈయన, ఈ దొరబాబు. ఎవరికి? మధుకి మంగ్లీని పరిచయం చేపించిందే అభిషేక్. ఎస్. నాకు సంబంధం లేదు, బర్త్డే పార్టీకి మధుకు తీస్తే వెళ్ళాను నేను. తప్పించుకోవడానికి చేస్తున్నాడు. ఇప్పుడు ఏ సంబంధం లేదు, 6 లక్షలు పెట్టి నువ్వు బర్త్డే పార్టీకి నెక్లెస్ తీసుకున్నావు అన్నాడు. మన డ్రైవర్ రమేష్ చెప్తున్నాడు కదా, 45 లక్షలు నాకు బర్త్డే ఖర్చు అయిందని చెప్పేసి నాకు మదే చెప్పిందని చెప్తున్నాడు. ఎవరు చేశారు బర్త్డే పార్టీ? మధు చేసిండు, మంగ్లీ గారి బర్త్డే. ఏం సంబంధం లేదు. అభిమాని బర్త్డే పార్టీకి వచ్చే అంత పెద్ద అభిమాని అండ మంగ్లీ గారు. మంగ్లీ గారు అంటే నాకు చాలా గౌరవం. ఓ గిరిజన బిడ్డ తండాలకు వెళ్ళొచ్చి అంత స్థాయికి వెళ్ళింది. తండా బిడ్డలు నిన్ను కడుపులో పెట్టుకుంటే, నువ్వు గుండెల్లో పెట్టుకుంటే నువ్వు కడుపులో కొట్టినావు. ఈరోజు ఆ తండా ప్రజలు సస్తున్నారు. నువ్వు బంజారా బిడ్డవే కదా? ఎస్, నేను బంజారా బిడ్డనే. ఇది ఎక్కడ? నల్గొండ జిల్లా. నాది నల్గొండ జిల్లా, నేరేడుగు మండల్. నా పక్కనే పియపల్లి మండల్, నా పక్కనే గుడిపల్లి మండల్. ఈ రోజు గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో. మీ విలేజ్ లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నా విలేజ్ లో ఇప్పుడు చాలా మంది ఏమున్నారంటే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు దీంట్లో 50% ఎంప్లాయీస్ ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉన్నారు, పోలీసులో ఉన్నారు, ఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పీ వరకు ఉన్నారు దీంట్లో. మరి ఎందుకని వాళ్ళు దీన్ని ఇంత స్లోగా మూవ్ చేస్తున్నారు? బయటికి వస్తే బయటికి రానక్కర్లేదు కదా, కేసుని ముందు ఫాస్ట్గా మూవ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏమని చెప్పగలుగుతారు వాళ్ళు? మీరు చదువుకున్నారు, మీరు 100 కేసులు చేసిర్రు,
ఇప్పుడు దీన్ని వాళ్ళ పేర్లు చెప్పి దీన్ని ఫాస్ట్గా మూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, కేసును ఫాస్ట్గా మూవ్ చేయొచ్చు. ఇంతమంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు, దాంట్లో మేమని చెప్పుకునే వాళ్ళు చెప్పుకోలేరులే. అవును. ఎందుకంటే నాకే బొచ్చడు మెయిల్స్ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినాయి, మేము కూడా ఇచ్చాము సార్ అని చెప్పుకుంటే మా పరుగు పోతుందని. వీళ్ళ సోప్ టాప్ మామూలుగా ఉండదన్న. వీళ్ళ సోప్ టాప్ చూస్తే ఎవడన్నా కరిగిపోవాల్సిందే అక్కడ. ఆ విధంగా వీళ్ళ సోప్ టాప్ ఉంటుంది. మంగ్లీ గారు మొన్న స్టేట్మెంట్, అసలు మంగ్లీ గారిని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, నన్ను ఎందుకు బదనాం చేస్తున్నాయి, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, దానికి నేను సొల్యూషన్ ఇస్తా. బిఎల్ఆర్ గారి పుట్టినరోజు మిర్యాలగూడలో ఉంది. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ రావాలంటే విజయవాడ హైవే, క్లీన్ హైవే, నీట్ హైవే, నేషనల్ హైవే. తర్వాత మిర్యాలగూడ నుంచి వదిబట్ల రావాలంటే 70 కిలోమీటర్స్ అండి. 70 కిలోమీటర్స్. ఏ టైంకి వచ్చింది? 12 గంటల రాత్రికి వచ్చిందా అన్నది. 12 గంటల రాత్రికి వచ్చినప్పుడు సింగిల్ రోడ్, తండాలకు రోడ్లు ఉండవు సరిగా. మా తండా ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మా తండాలో కార్యక్రమం ఉంటే మా సర్పంచ్ పిలవాలి, లేకపోతే మా తండాలో నాయక్ డావ్ కారోబార్ వ్యవస్థ ఉంటుంది. ఏ పంచాయతీ జరిగినా అక్కడ జరగాల్సిందే. అయితే వీళ్ళు ముగ్గురు పిలవలేదు, మా సర్పంచ్ పిలవలేదు. సరే పోని, మా తండాలో దసరా పండుగ జరగలేదు కదా, నిన్నెవడు పిలిపించిండు? మా తండాలో భవానీ పండుగ జరగలేదు కదా, నిన్నెవడు పిలిపించిండు? మా గృహప్రవేశం అయితే ఏం కాలేదు కదా, నిన్నెవడు పిలిపించిండు? ఈ మధ్యకాలంలో మహిళల పైన దాడులు జరుగుతుంది. నువ్వు గొప్ప సింగర్ కదా, నీ అభిమాని గుడ్డిగా నమ్మించి నీకు ఏమైనా చేస్తే నా తండ బద్నామం వచ్చేదా? సరే ఒక్కసారి అంటే వచ్చినావు, మళ్ళోసారి వచ్చి మా చెల్లెకి మధుకి ఇస్తున్నా, మధు మంచోడేనా, ఇయ్యొచ్చా అని అడిగినవంట. అడిగిందట. తండా ప్రజలు చెప్తున్నారు కదా, నిన్న తాండా వాళ్ళే చెప్తా. నిన్న మీడియా అంతా వెళ్ళిన తాండా అదే కదా, అదే మధు ఇల్లు కట్టారు. దీనికి ఆ ఇంటికి ఇటుకలు కూడా వేపియలేదంట, మొత్తం కాంక్రీట్ తోనే వేపిస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ, ఇటుకలతో చేస్తలేం లేదు, అది కాంక్రీట్ తో చేస్తున్నటువంటి. ఇది ఒక 10 బెడ్రూమ్లు ఉన్నాయి దాంట్లో, 10 బెడ్రూమ్లు, సినిమా థియేటర్ ఉంది దాంట్లో, మంచి ఆఫీస్, లగ్జరీ, అంతా టాప్ క్లాస్. దానికి ఒక 10 కోట్ల ఎస్టిమేషన్ అంట. రాత్రి 9 గంటలకు వస్తామంట. మా తండా ఆడబిడ్డలను అడిగినామంట, నాకు సొలై చేసి పెట్టరా మీరు, నాకు చేపల ఫ్రై చేసి పెట్టరా మీరు అని అడిగినామంట. తండా ప్రజలకు ఏమొచ్చిందండి అబద్ధాలు చెప్పడానికి? వాళ్ళు ఎక్కడో పొద్దున్న లేస్తే భూమినే కన్న తల్లి అనుకొని అదే తన కళ్ళ తల్లి మీద నమ్ముకొని జీవితాన్ని ధారపోస్తున్నారు. వాళ్ళ జీవితాన్ని ధారపోసి మీకు ఇచ్చిన డబ్బులు ఈరోజు వాళ్ళ చావుల బతుకలు అవుతున్నాయి. ఆ రోజు 70 కిలోమీటర్స్ రావడానికి ఆ టైంలో ఏం అవసరం వచ్చిందండి? సరే వచ్చింది అనుకోండి, తర్వాత ఆ రోజు అభిషేక్ కూడా ఉన్నాడా? ఇక అభిషేక్ ఉన్నాడో లేదో మనం చూడలేదు. ఆ తర్వాత అంటే పరిచయం చేసింది ఎప్పుడు? ఇక ఇక్కడెక్కడో పరిచయం అయినట్టు, హైదరాబాద్లోనే ఎక్కడో పరిచయం అయినట్టున్నారు. అక్కడ నుంచి మన పంజగుట్ట ఆఫీస్కి వచ్చింది, పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చింది. అతని రోల్ ఏంటి ఆ జిల్లాలో? అభిషేక్ ఒక బీఆర్ఎస్ నాయకుడు, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో తిరుగుతాడు. తర్వాత ఇదే డబ్బులు వసూలు చేస్తాడు, ఎక్కడైనా చనిపోతే ఇక షోప్ ఇక రీల్స్ బ్యాచ్ ఇదంతా. అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇంతకు ముందు ఆ మంగ్లీ గారి పైన ఎవరో ఆరోపణలు చేశారు. 3 రోజుల్లోనే అరెస్ట్ చేయించావు. అంటే ఒక సెలబ్రిటీ మీద నీకు ఆరోపణలు చేస్తే నువ్వు తట్టుకోలేదు కదా, మరి ఈ విధంగా నీ పైన 100 కోట్లు తీసుకున్నావని ఆరోపణలు చేస్తున్నారు కదా, నువ్వు మధు గారి పైన కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు? మరి మా తండా ప్రజలు అదే అడుగుతున్నారు. ఒకవేళ మధు గారి పైన మంగ్లీ గారి కేసు పెడితే మధువే బయటికి వచ్చి ఈమె చిట్టా మొత్తం ఇస్తాడని చెప్తారు. మధు వెనక ఉందంటావు? 100% ఉంది. మీ తాండా వాళ్ళు చెప్తున్నారు, మా తండా వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు ఎందుకండి, వాళ్ళకి ఏమొచ్చింది? పొద్దున్న లేస్తే పంట పొలాలు చేసుకొని బతికేటోళ్ళు, ఆశపడ్డారు, డబ్బులు ఇచ్చారు, అడ్డంగా ముంచినాం. ఇప్పుడేమో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇచ్చింది, తర్వాత సిపి సజ్జనార్ గారి దగ్గరికి. అంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నువ్వు పోయినావు. ఈ తండా ప్రజలకి ఏ సిపి ఆఫీస్ తెలుసు, ఏ కోర్టు తెలుసు, ఏ పోలీస్ స్టేషన్లో తెలుసు? అక్కడ నీకు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమ్మకం లేదు కాబట్టి సిపి దగ్గరికి పోయినావు, సిపి గారి దగ్గరికి పోతే మళ్ళీ డీజీపీ గారి దగ్గరికి పోయినావు. అంటే ఏ పోలీస్ వ్యవస్థ మీద నీకు నమ్మకం ఉంది? ఎక్కడ పోయినా మాకు మధు గారి పైన కంప్లైంట్ పెట్టడం లేదు. మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ టీవీలో ఈ మధు అనే ఫస్ట్ డే వచ్చాడు, ఇచ్చిన తర్వాత ఆమె కంప్లైంట్ రాస్తూ ఏం చెప్పిందంటే, ఇంటర్వ్యూలో మధు ఇంటర్వ్యూ జరిగినప్పుడు నాకు మా మంగ్లీకి సంబంధం లేదని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చాడు, కాబట్టి నాకు మధుకు సంబంధం. అది ఇన్వెస్టిగేషన్ అయిపోయినట్టేనా? అరే నీ పైన ఆరోపణలు వస్తున్నాయి, గిరిజన బిడ్డల కడుపు కొట్టడం అంటున్నావు, నీ మధు గారి పైన కంప్లైంట్ చేయమని చెప్తున్నాం. నువ్వు అక్కడ చేయవు. అక్కడికి వచ్చినాక నాకు మధుకి నా తమ్మునికి ఫ్రెండ్షిప్ ఉందేమో అంటే ఇక్కడేమో లేదు, ఆ మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిందా? అప్పటికి ఊరికి 4-5 సార్లు వచ్చింది మీ తాండాకి. 4-5 సార్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్షిప్ లేదన్నది, ఫ్రెండ్షిప్ అన్నది. తర్వాత ఏమో రీసెంట్గా మనం రమేష్ని తీసుకొచ్చాం, ఎవరైతే ఈ మధు అసిస్టెంట్ క్యాషర్ తీసుకొస్తే ఆన వీడియో బయటికి పెట్టగానే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది.
మైక్రో ఫైనాన్స్ బాధితులు అన్యాయం అయిపోయారు, ఆ బాధితులకు నేను అండగా ఉంటా అని చెప్పారు. మరి నేను మంగ్లీ గారిని ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా, నిన్న బాధితుడు చనిపోయాడు, ఎందుకో నీకు కనిపించలేదా? మరి ఆ బాధితుడికి అండగా ఉండు కదా. ఇంకా 100 మంది చనిపోయే ప్రమాదం ఉంది. నీ పేరు మీద చనిపోతున్నారు, మీరు ఎవరు చావకండి, మీ వెనకాల నేనున్నా, మీరు ఎక్కడికి పిలిస్తే నేను అక్కడికి వస్తా, నేను ఈ డబ్బులతో సమాధానం లేదు, నేను తీసుకోలేదు, నా పేరు చెప్పి ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పమని చెప్పండి. అర్థమవుతుంది బ్రదర్ మీ ఆవేదన. నేను వెళ్ళొచ్చారు కాబట్టి క్లియర్గా ఆ విలేజ్ మీద దాడే చేశారని చెప్పుకోవచ్చు. అవును, దోచుకునే దాడి చేశారు. సో ఆ దాడిని తిప్పికొడదామని వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. సంపత్ కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, అంటే మెయిన్ స్ట్రీమ్ కాకపోయినా కొంతమంది ఇలాంటి విషయాలని వెలికి తీయాలి, వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి చాలామంది వెళ్ళటం, అక్కడన్న ప్రతిదీ కూడా వాళ్ళు షూట్ చేయటం కూడా మనం చూసాం. చాలా బాధ అనిపించింది. అది జరుగుతున్న క్రమంలో ఒక అతను చనిపోవటం. ఎనీహౌ బ్రదర్, అర్థమవుతుంది మీ ఆవేదన. డెఫినెట్గా తాండాలలో మీరు తిరిగారు, చూశారు ఇష్యూస్. ఆయన చెప్తున్నారు నిన్న జరిగింది, ఇప్పటికి 9 మంది మాత్రమే సూసైడ్ చేసుకున్నారు. 100ల్లో సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తొందరగా ఇది బయటికి రాకపోతే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరకపోతే. ఎందుకంటే వాళ్ళు వాటి మీద ఆధారపడి బతుకుతున్నారు. వస్తాయి డెఫినెట్గా. సో చట్టాలు ఉన్నాయి, చట్టాల మీద మాకు నమ్మకం ఉంది. మీడియా ముందుకు కూడా వచ్చింది. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా మా వైపు నిలబడి మాట్లాడుతుంది. మీడియా కూడా విక్టిమ్స్ వైపు. రాకపోతుందా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా మాకు న్యాయం జరుగుతుందన్న హోప్తో బతుకుతున్నారు. కాబట్టి కొంచెం దీన్ని స్పీడప్ చేసి డెఫినెట్గా విక్టిమ్స్ అందరికీ న్యాయం జరిగేలా చేయాలని, ఇంకా సూసైడ్లు జరగకుండా ఆపాలని చేసుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది. దానివల్ల మీ లైఫ్లు పాడు చేసుకోవద్దు, మీరు సూసైడ్లు చేసుకోవద్దు. సో చట్టం డెఫినెట్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈలోపు కొంచెం ఓపిక పట్టి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మధు చెప్పు. అయితే నేను మీ ద్వారా ఒక నా రిక్వెస్ట్, డిపార్ట్మెంట్ కూడా నా రిక్వెస్ట్, పేద ప్రజల ప్రాణాల కంటే గొప్ప ఏవి కావు. అంతే. నా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ఒక టైం లిమిట్ పెట్టండి. సిఐడిలో స్లో అయితే సిబిసిఐడికి ట్రాన్స్ఫర్ చేయండి, అక్కడ కూడా స్లో అయితే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే పేద ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది. మేము కొన్ని ఆధారాలు కూడా పెట్టాం. అమిత్ పటేల్ అని చెప్పేసినటువంటి వ్యక్తి అందరు సెంట్రల్ మినిస్టర్స్తోని, అందరు ముఖ్యమంత్రులతోని, అందరితో ఫోటోలు దిగి ఆయన ఎక్కడ అరెస్ట్ అయితే అక్కడ పోయి వీళ్ళని రెస్క్యూ చేసుకుంటాడు. అలాగే బైనాన్స్ అని ఒక అకౌంట్, అంటే దీనికి ఎక్కడ బ్రాంచ్ లేదండి, దీనికి ఎక్కడ బ్రాంచ్ లేదు. బైనాన్స్ అకౌంట్లో బినామీల పేర్లతో 400 నుంచి 500 కోట్ల వరకు ఉన్నాయనే సమాచారం ఉంది. కంపెనీసా? బైనాన్స్ అని ఒక దుబాయ్ కంపెనీ, ఇది బ్యాంక్ లాంటిదే అంట. దాంట్లో ఏం చేస్తారంటే బినామీలతోని పేరు క్రియేట్ చేసుకుని దాంట్లో అమౌంట్ పెడతారు. అది వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్, దానికి అడ్రస్ ప్రూఫ్ ఉండదు, దానికి ఒక బ్రాంచ్ కూడా లేదు. అయితే ఈ బైనాన్స్ కంపెనీలో ఎక్కడ డబ్బులు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆస్తులు ఉన్నాయి, జైరాబాద్లో 100 ఎకరాల ల్యాండ్ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఇవన్నీ సీజ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఒక మాజీ మంత్రి మనోడు ఫోన్ చేశాడు, స్వయంగా నాకే ఫోన్ చేశాడు. అంటే వారు ఒక్కటే మాట అంటారు, మా ఇంటికి వచ్చినప్పుడు, మా ఆఫీస్కి వచ్చినప్పుడు డిఫెండర్ కారు ముందల 2 ఫార్చునర్లు, ఒక స్కార్పియో కార్లు తీసుకొని, 2 గన్మెన్లను తీసుకొని, ఒక డైరీ పట్టుకొని, శైలజ చౌహాన్, తర్వాత ఈ శివ చౌహాన్, తర్వాత ఈ మన మధు, వీళ్ళందరూ వస్తుంటే నేను నమ్మిన, నా ఇంటి పక్కన నా వెంచర్ పక్కనే ఒక 30 కోట్లు పెట్టి 6 ఎకరాలు తీసుకున్నారు, దాన్ని చూసి నేను నమ్మి నేను 80 లక్షలు వాళ్ళకి ఇచ్చా అని చెప్పేసి వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మారు. సో ఈ విధంగా ఉన్నది. అందుకే నేనేమంటున్నా అంటే పేద ప్రజల ప్రాణాల కంటే గొప్పవి ఏవి కావు. వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరో కేంద్ర మంత్రులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని దానికి లొంగకుండా పేద ప్రజల ప్రాణాలు కాపాడండి. తప్పు చేశారో, ఒప్పు చేశారో, ఆశపడ్డారో, ఏదో ఒకటి చేశారు. ఇప్పుడు సమాజంలో రిలేషన్ చాలా గొప్పది. నమ్మో, ఆశపడో, ఇచ్చినాం. దానికి ఒక ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. నేను మంగ్లీ గారికి కూడా ఈ సుమన్ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నీ పైన నిందలు మోస్తున్నావు కదా, నేను ఫైనల్గా ఒకటే అంటున్నా, మంగ్లీ గారు ఎంతో ఇష్టపడి వాళ్ళ ఊర్లో హనుమంతుని గుడి కట్టించింది. నీ పాత్ర లేదంటున్నావు కదా, నువ్వు కట్టించినటువంటి ఆ హనుమంతుని మీద ప్రమాణం వేసి ఈ పేద ప్రజలకు, ఈ బాధితులకు నేను అండగా ఉంటా అని చెప్పేసి నిన్న చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళు, ప్రమాణం చేసి ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయవు. పుణ్యం కట్టుకున్న దానివి అవుతావు. అర్థమవుతుంది బ్రదర్. డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చారు కాబట్టి మీ ఆవేదన అర్థమవుతుంది. డెఫినెట్గా అందరం కూడా కోరుకుంటుంది విక్టిమ్స్కి న్యాయం జరగాలని. సో ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని
అన్ని డిపార్ట్మెంట్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో నా రిక్వెస్ట్ మీరు కూడా ఒకసారి తండాలకు వస్తే ఇంకా Definitely. జెన్యూనిటీ తెలుస్తుందని నా రిక్వెస్ట్. డెఫినెట్గా పేద ప్రజలు బాధితుల తరపున మీరు రావాలి, ఎందుకంటే మీరు వస్తే ఒక ప్రాణం బతుకుతుందేమో అని ఆశ. థ్యాంక్ యూ.